సో వాసు గారు లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే అది నిజంగానే పనిచేస్తుందా? భగవద్గీత, ఖురాన్, బైబిల్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ మీద కొన్ని అదేదో తమలపాకు పెట్టుకుంటాను ఎలాంటి రెమెడీలు చేశారనుకోండి, డబ్బు రాదు కదా, ఉన్న డబ్బు. ఇందులో అంటే కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు కదా సార్. సక్సెస్ అనేది కూడా పర్మనెంట్ కాదు, ఫెయిల్యూర్ అనేది కూడా. సో వాసు గారు లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే అది నిజంగానే పనిచేస్తుందా? 100% లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుందండి. ఓకే, 100% పనిచేస్తుంది. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు, భగవద్గీత, ఖురాన్, బైబిల్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ మీద కొన్ని వందల పుస్తకాలు వచ్చినాయి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అనే PhD చేసి ఇండియా వచ్చి ఆయన కూడా రీసెర్చ్ చేశారు. అంటే PhD చేసిన వాళ్ళు. ఓకే, టాప్ మోస్ట్ సైకాలజిస్టులు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని చెప్తారు. మన USA మన టోనీ రాబిన్స్ అని ఉంటారు. ఈ క్లాస్ కొన్ని 10,000 మంది వస్తారు ఆయన క్లాస్, కొన్ని $1,000 తీసుకుంటారు ఆయన. ఓకే, అలాగే టాప్ మోస్ట్ పీపుల్, నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ రాశారు ఆయన. 500 ఎవరైతే 500 టాప్ మోస్ట్ బిలియనియర్స్ మీద ఈ బుక్ రాశారు, థింక్ అండ్ గ్రో రిచ్ అని. టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అని బుక్ చదువుతారు. అలాగే సీక్రెట్ అనే బుక్ ఉంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చదివిన తర్వాత నా జీవితం మారిపోయిందండి. కానీ నిజంగా చెప్తున్నాను, దాన్ని ఎక్కువ పాటించడం వల్ల కూడా నా జీవితం అతలాకుతలం అయిపోయింది. అలా ఎలా అంటే, ఇప్పుడు నాకు ఏమీ డబ్బు లేనప్పుడు బీభత్సంగా ప్రాక్టీస్ చేశాను. ఆ టైంలో కనెక్ట్ అయ్యి డబ్బులు వచ్చేసాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఏంటంటే మనలో సోమర్తనం, బద్ధకం పెరిగిపోయి ఏ పని చేయకంటే వెళ్ళిపోతాం. ఎందుకు పనిని మానేసి కాన్సెప్ట్ ఇలా ఏ ట్రైనర్ కూడా ఒప్పుకుంటారా? ఏ ట్రైనర్ కూడా ఒప్పుకోడు. కానీ నేను ఎందుకంటే మనం చేసిన మిస్టేక్స్ కూడా మనం చెప్పామనుకోండి, అలా ఎవరు చేయకూడదని. ఇప్పుడు నా మిస్టేక్స్ నుంచి మనం రిపేర్ చేసుకోవాలి. కాలుకి దెబ్బలు తగిలిందని కాలు తీసేసుకోకూడదు కదా, రిపేర్ చేసుకోవాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ తప్పు లేదు, అది పాటించడంలోనే తప్పు ఉంది, అందులోనే ఫ్లాప్ ఉంది. అందులో మనం ఎలా పాటిస్తున్నాం అనేది. ఇప్పుడు పబ్లిక్ కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ పాటించదు, అది అబద్ధం అని నేను చెప్పట్లే. అది 100% సత్యం. ఎఫర్మేషన్స్ పనిచేస్తాయి, విజువలైజేషన్ అనేది పనిచేస్తుంది. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే, మీరు 90% ఏదైనా ఎఫర్ట్ పెట్టేటప్పుడు, అంటే 90% ఏదైనా పని చేస్తూ ఇది 10% ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు ఇది పనిచేస్తుంది. ఇది నేను తెలుసుకున్న రియలైజేషన్ ఫిలాసఫీ. సో అలా కాకుండా మీరు ఓన్లీ రెమెడీస్ మాత్రమే చేస్తాను, యాలకులు పెట్టుకుంటాను, లేదంటే బిర్యానీ ఆకు మీద రాస్తాను, లేదంటే చెవులో నిమ్మకాయ పెట్టుకుంటాను, అదేదో తమలపాకు పెట్టుకుంటాను, ఎలాంటి రెమెడీలు చేశారనుకోండి, డబ్బు రాదు కదా, ఉన్న డబ్బు పోతుంది, మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, నీరసం వస్తుంది, ఏమీ చేత కానీ బద్ధకస్తులు అయిపోతారు. మీ ఇల్లు ఒక బద్ధకస్తుల ఫ్యాక్టరీ అయిపోద్ది. అదే నేను చెప్పిన 100x మోడర్న్ మైండ్ మాస్టరీ కాన్సెప్ట్ ఫాలో అయ్యారు అనుకోండి, 90% ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు. అసలు హ్యాపీగా ఉంటే ఇప్పుడు వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటారు అనమాట, కానీ విజువలైజ్ చేస్తారు. ఇప్పుడు మీ మనసు బిజీగా ఉండేటప్పుడు దుఃఖం ఏమైనా పడుతుందా? దుఃఖం ఎప్పుడు వస్తుంది మీకు? బాధ ఎప్పుడు కలుగుతుంది? మనసు ఖాళీగా ఉంటుంది కదా. సో మనసుని ఎప్పుడు ఇక్కడ బిజీ చేస్తాం. మనసు మనతో ఆడుకుంటుంది, కానీ మనసుతో మనం ఆడుకుంటాం. 100x మోడర్న్ కాన్సెప్ట్ ఏంటంటే, మైండ్తో మనం ఆడుకుంటాం. మైండ్ మనల్ని ఎలా ఆడుకుంటుంది? కాలికినేసి తొక్కుతుంటుంది అనమాట. సూసైడ్ చేసుకో, నువ్వేమీ చేయలేవు, నీకు చేత కాదు, నీకు అప్పులు ఉన్నాయి, ఇలా మైండ్ మనసు చెప్తుంటుంది కదా, లోన ఇన్నర్ మైండ్ చెప్తుంటుంది కదా. ఇక్కడ బిజీ చేసి మనసుతో మనం ఆడుకోవాలి. ఇక్కడ మనసు అంటే మైండ్ అనమాట. ప్రపంచంలో ఎవరు ఏది సాధించాలన్నా ఒక పెద్ద టూల్ ఏదైనా ఉందంటే అది మైండే. ఎదగాలన్నా మైండే, కింద పడిపోవాలన్నా మైండే. సో ఆ మైండ్ని నీ కంట్రోల్లో పెట్టుకొని దాంతో నువ్వు ఆడుకోవాలి. అలా ఆడుకోవాలి అంటే ఈ మోడర్న్ మైండ్ కాన్సెప్ట్లు కొన్ని ఇంకా తెలుసుకోవాలి. నేను ఈ మైండ్ కాన్సెప్ట్లని NLP అనే సైన్స్ నుంచి చెప్తున్నానండి, న్యూరో లాంగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇది టాప్ మోస్ట్ న్యూరో సైంటిస్టులు చెప్పిన కాన్సెప్ట్లు నేను లా ఆఫ్ అట్రాక్షన్లో మిక్స్ చేసి చెప్తున్నాను. ఇది కొట్టిపడడానికి లేదు, ఎందుకంటే ఇది సైన్స్ కాబట్టి. అట్ ది సేమ్ టైం కాస్త స్పిరిచువాలిటీ, లా ఆఫ్ అట్రాక్షన్, ఎనర్జీ ప్రిన్సిపల్స్ కూడా చెప్తున్నాను. బట్ మనం ఏది చేసినా సరే నీ కంట్రోల్లో పని అనేది ఉంది. ఇప్పుడు నీ కంట్రోల్లో ఏముంది? నీ టైం నీ కంట్రోల్లో ఉంది. దాంతో నువ్వు ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే నీకున్న తెలివితో, అప్పుడు యూనివర్స్ అనేది నీకు హెల్ప్ చేస్తుంది. నువ్వు ఏమీ ప్రొడ్యూస్ చేయకుండా ఎంటీ హ్యాండ్స్తో ఖాళీగా కూర్చుంటానంటే యూనివర్స్ నిన్ను అతలాకుతలం చేస్తుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఇది. సో అదండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% ఉంది. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. బట్ మీరు ఒక ఫీల్డ్ పెట్టుకోండి, ఆ ఫీల్డ్లో ఎదగండి. ఆ ఫీల్డ్లో మీకంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని డామినేట్ చేయండి. డామినేట్ అంటే మాటలతో కాదు, మీ యొక్క చేతలతో, మీ యొక్క టాలెంట్తో. అప్పుడు యూనివర్స్ లవ్ చేసి మీ దగ్గరికి డబ్బు కానీ ఏదైనా ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఏమీ చేయకుండా అయితే ఏమీ ఉండదు, మీరు దుఃఖానికి లోనైపోతారు.
ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్. ఫోకస్ చేస్తే ఎక్కడైనా వస్తుంది. మీ దృష్టి ఎక్కడుంటే సృష్టి అక్కడ ఉంటుంది. ఫోకస్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్, యాక్షన్ క్యూర్స్ ఎవ్రీథింగ్. యాక్షన్ టేకర్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ మేకర్స్. సో మ్యాసివ్ యాక్షన్ చేయాలి. మ్యాసివ్ యాక్షన్ అంటే ఏంటి? ఉన్నదానికంటే గట్టిగా 100 times గట్టిగా కష్టపడాలి. సో ఇందులో అంటే కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు కదా సార్. అవును. సో వాళ్ళని ఎలా బయటికి తీసుకొస్తారు? బేసిక్గా ఏంటంటే ఇప్పుడు లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ కానివచ్చు, అప్పుల్లో కానివచ్చు, జీవితంలో ఫెయిల్ అవ్వడం కానివచ్చు అంటారు. నేనేం చెప్తానంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవ్వకుండా ఎవ్వరూ ఉండరు. అవును. కానీ ఇక్కడ ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండి. అది ఇప్పుడు సక్సెస్ అనేది కూడా పర్మనెంట్ కాదు, ఫెయిల్యూర్ అనేది కూడా పర్మనెంట్ కాదు. బట్ ఫెయిల్యూర్ ఇప్పుడు ప్రపంచంలో ఇదే కొంతమంది ఫెయిల్ అవుతారు. ఒకటికి ₹1,00,000 అప్పు ఉంటుంది, ఒకటి ₹1,00,00,000 అప్పు ఉంటుంది, ఒకటి 1,000 కోట్ల అప్పు ఉంటుంది, 10 కోట్ల అప్పు ఉంటుంది. అప్పు అనేది కామన్, కిందకి వెళ్ళిపోవడం కూడా కామన్. అదే పరిస్థితి వచ్చేటప్పుడు మిగతా వాళ్ళ సక్సెస్ అయిన వాళ్ళు ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అంటే ఇక్కడ ఏంటి, ఫెయిల్యూర్ అనేది 10% అయితే నువ్వు రెస్పాండ్ అయ్యేది ఎంత, 90% అనమాట. నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు, ఎటువంటి పాజిటివ్లో చూస్తున్నావు, ఫెయిల్యూర్లో కూడా ఆపర్చునిటీ ఎత్తుకుంటున్నావా? అంత ఈజీ అయితే కాదు. అప్పటికి మన మైండ్ దుఃఖం ఉంటుంది, ఎమోషన్స్ అన్ని కిందకి వెళ్ళిపోతే. దీనికి ఒక సైంటిఫిక్ ఫార్ములా చెప్తా. E+R = O అండి. E+R = O. ఈ అంటే ఈవెంట్. అంటే ఈవెంట్ అంటే ఏంటి? ఒక సంఘటన. మీ లైఫ్లో ఒక అనుకున్న సంఘటన ఈవెంట్ అనేది వచ్చింది. అది అప్పులు కానివచ్చు, హెల్త్ ప్రాబ్లం కానివచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కానివచ్చు, మీ ప్రమేయం లేకుండా మీ లైఫ్లో ఒక ఈవెంట్ అనేది వచ్చింది. ఆర్ అంటే ఏంటి? E+R అంటే నువ్వు దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు. ఆ సంఘటనే నీ చేతిలో ఉన్న, కంట్రోల్లో ఉన్న టైం ఉంది, నీ సోర్సెస్ ఏ ఉన్నాయో చూడాలి. దాంతో నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు, దాన్ని బట్టి అవుట్కమ్ వస్తుంది. ఇప్పుడు ఈ రెస్పాండ్ అనేది కొంతమంది ఏం చేస్తారు, గుళ్ళకి వెళ్ళి 1000 కొబ్బరికాయలు కొడతారు, గుళ్ళ చుట్టూ తిరుగుతారు, కానీ చేయాల్సిన పని చేయరు. ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ అవుతుందా, లేదంటే ఒక 10,000 కొబ్బరికాయలు కొడితే ట్రీట్మెంట్ అవుతుందా? నేనేం చెప్తానంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టు. నమ్మకం కదా ఎవరిది. దేవుని నమ్మమంటున్నాను నేను, నమ్మద్దనట్లేదు. చేయాల్సిన పని చేస్తూ ఇది చేయంటున్నాను. అట్ ది సేమ్ టైము నీకు ఒక అప్పుల బాధ వచ్చింది, ఈవెంట్. రెస్పాన్స్ ఏం చేయాలి? ఆ అప్పులు ఎలా తీర్చాలి, నా చేతిలో ఉన్న అవకాశాలు ఏంటంటే ప్రయత్నాలు పెంచాలి. అది మానేసి ఇంట్లో కూర్చొని విజువలైజేషన్ చేస్తాను, ఎఫర్మేషన్ చేస్తాను, రోజుకి 12 గంటలు అంటే అప్పులా తీరితే. సో రెస్పాన్స్ ఎలాగవ్వాలి? 90% ప్రయత్నం చేస్తూ 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 ఉంటే అప్పుడు విజువలైజేషన్ అనేది ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. ఓకే మేడం, 5 minutes 10 minutes విజువలైజేషన్ ఎఫర్మేషన్ చేయడానికి, దానికి రోజంతా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలనేది నా క్వశ్చన్. అప్పుడు అవుట్కమ్గా మారుతుంది, అవుట్కమ్ రిజల్ట్ వస్తుంది. సో నీకు ఏ అవుట్కమ్ కావాలనేది నీ బట్టి ఉంటుంది. అంటే ఒక ఎఫెక్ట్ కావాలనుకోండి, దానికి సంబంధించిన కాజ్ అనేది చెయ్యాలి. కర్మ సిద్ధాంతం, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు. కాజ్ అండ్ ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది రావాలంటే ఇది చెయ్యాలి. నేను ఇది రావాలంటే ఇది చేయకంటే ఇంకేదో చేస్తానంటే అది ఎలాగా? ఒక బిర్యానీ తయారు చేయాలంటే ఒక రెసిపీ అనేది ఉంటుందిగా. రెసిపీలో గ్రేట్ బిర్యానీ ఎలా తయారవుతుంది? గ్రేట్ ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు, గ్రేట్ చెఫ్ వండేటప్పుడు పొయ్యి వెలిగించినప్పుడు. పొయ్యి అంటే ఇక్కడ మోటివేషన్ పని చేయడం. ఓకే, మీరు పని చేయట్లేదు, అసలు గోలే పెట్టుకోవట్లేదు, నాకు మటుకే ఎఫెక్ట్ వచ్చేయాలి, డబ్బు వచ్చేయాలి. ఎలా వస్తుంది అంటే గోల్స్ ఎలా రీచ్ కావాలి? గోల్స్ ఎలా రీచ్ అవ్వాలంటే సింపుల్ అండి. అసలు ప్రపంచంలో 90% గోల్స్ పెట్టుకోరు ఎవరు. ఎందుకు పెట్టుకోరంటే అమెరికన్ యూనివర్సిటీ, మన ఇండియన్ యూనివర్సిటీ ఏం చెప్తున్నాయంటే, రీసెర్చ్ గోల్స్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు అసలు గోలే ఉండదు. ఈ నెల 20,000 వచ్చాయి కదా, 30,000 వచ్చాయి కదా, అసలు గోల్స్ పెట్టుకుంటే రీచ్ అవుతారా అని ఉంటారు. మనలో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఉంటుంది. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటే అది ఒక గోల్ సాధించడంలో మైండ్ మెకానిజం అనమాట. అంటే మీరు ఒక GPS ఎలా ఆన్ అవుతుంది, ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చేటప్పటికల్లా నాకు GPS పెట్టారు, దాని ప్రకారం గోల్ రూట్ ఏర్పడిపోయింది. గోల్ పెట్టుకుంటే మీ రూట్ అనేది హైవేలా ఉంటుంది, గోల్ పెట్టుకోకపోతే మీ రూటు గతుకుల రోడ్లా ఉంటుంది. సో మీ మైండ్లో ఒక GPS ఆన్ అవుతుంది అనమాట. సైబర్ మెకానిజం అంటారు. మ్యాక్స్వెల్ మాల్స్ అని సైబర్నెటిక్ అనే బుక్లో రాస్తారు. అసలు గోల్స్ పెట్టుకుంటే ఏ విధంగా అంటే ఆయన ఒక 25 years రీసెర్చ్ చేసి చెప్పారు. ఆయన పెద్ద డాక్టర్, న్యూరో సైంటిస్ట్ కూడా. అంటే గోల్స్ పెట్టుకుంటే నిజంగా రీచ్ అవుతారని. వాళ్ళు అన్ని ఇయర్స్ రీసెర్చ్ చేసి డాక్టర్ PhDలు చేసి వాళ్ళు అబద్ధం అయితే చెప్పరు కదా. మళ్ళీ అది మిలియన్స్ కాపీస్ బుక్స్ సోల్డ్. ఎన్నో రీసెర్చ్ టాప్ మోస్ట్ పీపుల్, న్యూరో సైంటిస్టులు కూడా అలాంటి బుక్స్ ఫాలో అవుతారు. అతను చెప్పింది ఏంటంటే మనకు ఒక సక్సెస్ మెకానిజం అనేది ఉంటుంది. అంటే మీరు ఒక గోల్ పెట్టుకుంటే మీ మైండ్ దానికి ట్రిగర్ అవుతుంది, దాని ప్రకారం మీ డెసిషన్ అనేది ఉంటుంది. చాలామంది గోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందో మీ మైండ్ ఫ్లక్చుయేషన్స్, అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఓకే మేడం, మీరు గోల్స్ పెట్టుకుంటే మీ మైండ్లో సక్సెస్ మెకానిజం ఏర్పడిపోయి దాని గురించి రిపీటెడ్గా మీరు ఆలోచించడం వల్ల ఆటోమేటిక్గా అటువంటి పరిస్థితుల్లో అటువంటి డిసిషన్స్ అటువంటి యాక్షన్స్ తీసుకుంటారు. మరి ఆ గోల్స్ అంటే రకరకాలుగా ఉంటాయి. ఒకటికి హెల్త్ బాగాలేదు, ఆడికి హెల్త్ క్యూర్ అవడమే గోల్. ఒకటి పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళికని ప్రసాదాలు చాలా మంది ఉంటారుగా, ఆడికి పెళ్ళి అవడమే గోల్. అలాగే ఒకటికి అప్పుల బాధలు ఉన్నాయి, అప్పులు తీరడమే గోల్. అలాగే ఒకడు 6 ప్యాక్ కావాలంటాడు, ఆడికి 6 ప్యాక్ కావడమే గోల్. నువ్వు ఏ గోల్ పెట్టుకున్నావు, దానికోసం దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ యాక్షన్స్ ఏం చేస్తున్నావు, దానికి సంబంధించిన స్కిల్స్ ఏమి ఉన్నాయి, దానికి సంబంధించిన హ్యాబిట్స్ ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు. ఇది 90% చెయ్యాలి. 10% మళ్ళీ విజువలైజేషన్ అఫర్మేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ మొదలుకు వస్తాను నేను. ఎలా అంటే ప్రజలు గోల్ పెట్టుకుంటారు కొంతమంది, ఆ గోల్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే గోల్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. గోల్ పెట్టుకుని ఏం చేస్తారు, గోల్ పెట్టుకుంటారు కానీ మళ్ళీ యాక్షన్ చేయరు. గోల్కి సంబంధించిన కొన్ని యాక్షన్స్ కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. అవి ఏవి చేయకుండా నా గోల్ రీచ్ అవ్వాలంటే అవ్వదు, కష్టం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అలా ఎవరైనా అలా వచ్చేస్తే మీ గోల్ నెరవేరిపోవడం చెప్తున్నారంటే అలా అబద్ధం చెప్తున్నారు. సో ఇది మీరు గ్రహించాలా ఎవరైనా సరే.